నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి రిలేషన్షిప్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, లేనిపోని అపోహలు కానివ్వండి, లేకపోతే ఓవర్ అగ్రెసివ్నెస్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ లవ్ అంటే లవ్ ఎఫెక్షన్స్ లోపించడం కానివ్వండి, ఇలాంటి విషయాల వల్ల కొన్ని ఛాలెంజెస్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని తప్పు కూడా మీ మీద నిందలేస్తారు మీ పార్ట్నర్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే పరీక్షించుకోవడానికి, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, గత కొంత రోజులుగా కూడా మీరు వాళ్ళ విషయంలో ఒక డెసిషన్ తీసుకుందామని అనుకుంటున్నారు. అంటే వీళ్ళ నుంచి దూరం అవ్వాలనో, డివోర్స్ తీసుకోవాలనో, లేకపోతే ఏదైనా ఒక విషయం అడగాలనో, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలనో, మీ పేరెంట్స్కి చెప్పాలనో, ఇలా మీ రిలేషన్షిప్కి సంబంధించిన సమస్యల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజులుగా కూడా దీని మీద ఒక డెసిషన్ తీసుకుందాము అనుకుని ధైర్యం సరిపోకో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి భయపడో, సొసైటీకి భయపడో, నన్ను జడ్జ్ చేస్తారనో, ఇలా చాలా విషయాలు కన్ఫ్యూజన్కి లోన్ అయిపోయి అసలు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా, ఇలా మీకు సంబంధించిన విషయాల్లో మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేకపోగా అవి తీసుకోవాల్సిన నిర్ణయాలు కానివ్వండి, అడగాల్సిన విషయాలు కానివ్వండి, ప్రతిదీ కూడా డిలే చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని విషయాలు, పిల్లల విషయాలలో కాంప్రమైజ్ అయిపోదామా, పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే మంచిది కాదేమో అని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చెయ్యాలి అనే డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, ఇలా రిలేషన్షిప్లో పిల్లల గురించో, సొసైటీ గురించో, పేరెంట్స్ గురించో, వాళ్ళేమనుకుంటారనో, ఇలా చాలా విషయాలు మీ బ్రెయిన్లో ఉండడం వల్ల కొంచెం డెసిషన్ మేకింగ్లో తడబడుతూ ఉంటారు. బట్ వాళ్ళకి దూరంగా ఉన్నప్పటికీ అఫీషియల్గా ఇది అనౌన్స్ చేయడానికి కూడా మీరు భయపడుతూ ఉంటారు. అదైతే కనిపిస్తుంది. జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళు మంచి జాబ్కి సెలెక్ట్ అవుతారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు, సెలెక్ట్ అవుతారు. ప్రమోషన్స్కి, శాలరీ ఇంక్రిమెంట్స్కి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, మీ పొజిషన్ చేంజ్ అవ్వడం కానివ్వండి, ఉన్న స్థాయి కంటే కూడా మంచి స్థాయికి రీచ్ అవడంలో కానివ్వండి, ఈ వీక్లో మంచి శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రెంటెడ్ హౌస్లో ఉంటూ కొంచెం రెనోవేషన్ వర్క్స్ వల్ల కావచ్చు, లేదు హౌస్ ఎక్స్టెన్షన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా హౌస్ తీసుకొని ఎవరైనా సరే మన ఇంటీరియర్ వర్క్ కానివ్వండి, ఏదైనా లేట్ అవుతుంది, అయితే బాగుండు, మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోతాం కదా అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మీ డ్రీమ్ హౌస్కి మీరు షిఫ్ట్ అవుతారు. అలాగే ఇంటికి కావాల్సిన లగ్జరియస్ వస్తువు, ఎప్పటి నుంచో ఈ వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే ఇంటిని అందంగా అలంకరించుకోవాలి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది. చాలా లగ్జరియస్ వస్తువులు ఇంటికి సంబంధించి కొనుగోలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పచ్చు. బిజినెస్లో మంచి లాభాలు చూస్తారు. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో బిజీగా టైం స్పెండ్ చేస్తారు. మంచిగా మార్కెటింగ్ చేసుకుంటారు మీ బిజినెస్ని, మంచి లాభాలు చూస్తారు. స్ట్రాంగ్ విమెన్గా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రైస్ చేసే టైం అని చెప్పచ్చు. బట్ మీ కాన్ఫిడెన్స్ కానివ్వండి, మీ హార్డ్ వర్క్ కానివ్వండి, ఇలాగే కంటిన్యూ చేయండి, మంచి పొజిషన్కి చేరుకుంటారు.
జాబ్కి సంబంధించి చూసాము, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న డెస్టినేషన్కి అయితే మీరు రీచ్ అవుతారు. పిల్లల విషయాల్లో కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళ గ్రోత్, ఎడ్యుకేషన్లో, స్పోర్ట్స్లో, టాలెంట్స్లో, ప్రతి విషయంలో కూడా చిల్డ్రన్కి సంబంధించి శుభవార్తలు వింటారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మంచి పేరెంట్స్గా మంచి పేరెంటింగ్ చేస్తున్నాము అనే విధంగా. ఆల్ ది బెస్ట్.